హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూన్ 23, 24, 25, 26, 27 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. జూన్ 23, 24, 25, 26, 27 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 5 రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎంతో సంతోషపడతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వీరి తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. వీరిని నమ్ముకున్న వారి కోసం వారి ప్రాణమైనా ఇస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరు కొందరిని నమ్మడం వలన మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ 5 రోజుల్లో ఏవైనా కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయాలు లభిస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. తులారాశి వారికి ఈ 5 రోజులు అదృష్టం వీరి వెంటే ఉంటుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. తులారాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించారు. వీరి ఆవేశం వలన ఒక్కోసారి దైవాన్ని నిందిస్తారు. అసలు దైవం అనేదే లేదు, నాకే ఎందుకిలా జరుగుతుంది, నా జీవితమే ఎందుకిలా ఉంది అని బాధపడుతూ ఉంటారు. కానీ ఆ దైవం ఎప్పుడూ వీరికి తోడుగా ఉంటుంది. వీరిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి బయటపడ్డారు. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తారు. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఈ 5 రోజుల్లో ఒక దేవత వలన ఎంతో అదృష్టం వస్తుంది. వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. వీరి వలన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంతకీ ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక తులారాశి వారికి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత. మీరు ఎక్కువగా ఏ దేవతనైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ దేవత మీకు బాగా తెలుసు. ఆ దేవత ఈ 5 రోజులు మీకు తోడుగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది. దానివలన మీకు ఎలాంటి ఆటంకాలు జరగవు.
మీకు వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఈ 5 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ 5 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీ కులదేవతను ప్రార్థించండి. దానివలన అంతా మంచే జరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. డబ్బు వస్తుంది. తులారాశి వారు అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికే ఇష్టపడతారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి. కానీ అవి ఎవరికీ చెప్పరు. అందరితోనూ ప్రేమగా ఉంటారు. ప్రేమగా మాట్లాడతారు. తులారాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. ప్రాణం పోయిన ఆ మాటను పోనివ్వరు. వీరు స్నేహానికి బంధాలకు ఎక్కువగా విలువ ఇస్తారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. ఇక తులారాశి వారికి ఈ 5 రోజులు అదృష్టం వీరి వెంటే ఉంటుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. ఏ పని చేసినా మీ కులదేవత మీకు తోడుగా ఉంటుంది. దానివలన ఎలాంటి ఇబ్బందులు జరగవు. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. ఇక తులారాశి వారు సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా త్వరలోనే నెరవేరుతాయి. ఈ 5 రోజులు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 21 ప్రదక్షిణలు చేయండి. అలాగే రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెరను వేయండి. దానివలన త్వరలోనే సంతానం కలుగుతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 5 రోజులు మీకు ఎంతో అదృష్టమైన రోజులు. అలాగే తులారాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో 5 మంది పేదవారికి ఆహారం దానం చేయండి. దానివలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక ఈ తులారాశి వారు ఈ 5 రోజులు బయట వారితో గొడవలు పడకండి. దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంపాదనను బయట వారికి అస్సలు చెప్పకండి. మీరు మంచిగా బ్రతికితే వారికి కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలుపెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, గులాబీ, వైట్, పసుపు ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియోలు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.